హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభి వ్లాగ్స్. ఈరోజు నిమ్మకాయ పికిల్ ఎలా పెట్టబోతున్నానో మీకు చేసి చూపిస్తాను. ఈ సైజు నిమ్మకాయలు ఒక 15 తీసుకున్నా నేను. ఇవి కడిగి తడి లేకుండా మనం తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత 4 పార్ట్స్లా ఇవి మనం కట్ చేసుకొని ఒక 10 days వరకు 2 tablespoons ఆఫ్ పసుపు 2 tablespoons ఆఫ్ ఉప్పు వేసుకొని మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయలు ఇవి. 1 glass ఆఫ్ కారం, ½ glass ఆఫ్ సాల్ట్, 2 tablespoons ఆఫ్ మెంతులు, ఆవాల పొడి, 10 రెమ్మల వెల్లుల్లి దంచి మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం 1/4 కిలో పల్లి నూనె తీసుకొని దాంట్లో 7 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, వెల్లుల్లి, తాలింపు ఇవి బాగా కాగాలి. వెల్లుల్లి బ్రౌన్ కలరు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, తాలింపు కంప్లీట్గా ఆరిపోవాలి. ఆరిపోతేనే దీంట్లో వేయాలి, లేదంటే పచ్చడి నల్లబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కంప్లీట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని కంప్లీట్గా కలుపుకోవాలి మొత్తము. ఇదే ఫ్రెండ్స్, దీన్ని తీసుకెళ్ళి మనము ఒక గాజు పాత్రలో స్టోర్ చేసుకోవాలి. 3 days అయిన తర్వాత దీన్ని మళ్ళీ తీసి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువైతే మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇది నా స్టైల్లో నేను చేసిన నిమ్మకాయ పచ్చడి. మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.